గుండెల్లో గాయం కలుగుతున్న దుఃఖం సుఖనిద్రకు దూరం అజ్ఞానం శుద్ధి దూరం అవివేకం అజ్ఞానముతో హృదయ శుద్ధి దూరం యేసుతో సహవాసం యేసుతో సహవాసం మనలో సమాధానం కరిగిపోనిదివి నీవు యేసయ్యా ఏనా కరిగిపోని ప్రేమానిదివి నీవు యేసయ్యా నీ పాట ఏనా బాట యేసయ్యా దేవుని ప్రేమ ఎనలేని ప్రేమ జగమైన ప్రేమ దేవుని ప్రేమ హల్లెలూయా. చాలా మందికి హృదయాల్లో ఎంతో దుఃఖము వేదన ఆవేదన ఎన్నో ఉంటాయి అన్నమాట. ఎవరికి చెప్పుకుందాం అంటే ఏమంటే ఎవరికి చెప్పుకోవాలో తెలియని వారిగా ఉంటారు. ఏమంటే ఒకవేళ ఈ లోకంలో స్నేహితులు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్దామంటే వాళ్ళు కూడా ఏం చేస్తారు, విని ఒకరోజు మళ్ళీ బయట పెడతారు. కాబట్టి ఎవరితో చెప్పుకోవాలంటే ఏమంటే ఈరోజు నిన్ను నన్ను మనల్ని కలుగు చేసిన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఆయన అంటాడు, నేను మీకు ఏవైతే చెప్పానో అవి గనక చేశారనుకో మీరు నాకు స్నేహితులు అవుతారు, స్నేహితులుగా ఉంటాను, నేను వారితో స్నేహము చేస్తాను. కాబట్టి ఏమంటే దేవునితో స్నేహం చేయడం ఎంత గొప్ప విషయం అండి. దేవుని స్తోత్రం. మన అర్హత ఎక్కడ, ఆయన అర్హత, మన స్థితి ఎక్కడ, ఆయన స్థితి ఎక్కడ. దావీదు భక్తుడు అంటాడు, ప్రభువా నీతో నేను చూసుకోగలిగితే నేను ఎలాంటి తాసు మీద ధూళిలాంటి ఎలాంటి నేను నరుణ్ణి కాదు పురుగులాటోడిని. నేను ఎలాంటి పురుగులాటోడిని. ఇంకా డీప్లోకి వెళ్తే అంతలో కనపడే అంతలో మాయమైపోయేలాటోడిని, ఆవిర్లాంటి అన్నాడు. చూసారా, అంటే మనిషి చాలా అల్పము స్వల్పమైన వాడే. కానీ అలాంటి మనతో దేవుడు ఏం చేద్దాం అనుకుంటున్నాడు, స్నేహం చేయాలని ఆశపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనము కూడా ఆశపడతాం ఆయనతో స్నేహం చేయాలి. దేవుడు మన స్నేహితుడే, ఎంత గొప్ప. కానీ మనము ఆయన మనతో ఉండాలంటే ముందు ఆయన ఏం చెప్పాడో అవి విని వాటి ప్రకారం చేస్తే ఆయన మనకి ఏమిస్తాడంటే ఫ్రెండ్షిప్ చేయడానికి అంటే అర్హత మనకు ఇస్తాడు. అంటే ఆయన చెప్పిన మాట ప్రకారం మనం చెయ్యాలట. చూడండి, యోహాను సువార్త 15:10, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు చెయ్యలేని ఎడల మీరు నా స్నేహితులుగా ఉండరు అన్నాడు. హల్లెలూయా. దాని అర్థం అదనమాట. హల్లెలూయా. కాబట్టి దేవుడు స్నేహం చేస్తాడు పాస్టర్ గారు. ఎందుకు చేయడు అంటే దేవుడు ఎందుకు చేయడు? అబ్రహాంతో స్నేహం చేయలేదా? హనోకుతో స్నేహం చేయలేదా? నోవాహుతో స్నేహం చేయలేదా? స్నేహం అంటే మాట్లాడడం. హల్లెలూయా. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20:5-7 2వ దినవృత్తాంతాల గ్రంథము 20:5-7 చూద్దాం. యెహోవా దేవుడివై ఉన్నావు, నీవే బలము చాలదు, నీ జనుల నీ సాలి ఎదుట అండి తులసి. ఏంటమ్మా ఏంటి, ఎవరు స్నేహితుడు? అయ్యో, దేవుని స్నేహితుడు అబ్రహాము. హల్లెలూయా. నీ స్నేహితుడైన అబ్రహాము. అబ్బా, దేవుణ్ణి స్తుతించుకుంటూ వస్తూ ఇప్పుడు ఏమంటున్నాడు యెహోషాపాతు, నీ స్నేహితుడైన అబ్రహాం యొక్క సంతతికి నేను శాశ్వతంగా నిచ్చిన మా దేవుడవు నీవే. అబ్బా, ఎంత గొప్ప దేవుని స్నేహితుడంట. ఎవరు? అబ్రహాము. హల్లెలూయా. ఏమండి, అబద్ధమాడిన అబ్రహాము, భయపడిన అబ్రహాము,
ఎవరి స్నేహితుడట? అయ్యో, ఎలాగైపోయాడయ్యా అబ్రహాము స్నేహితుడు అంటే, దేవుడు అబ్రహాముతో ఒక మాట చెప్పాడు. మీకు ఒక విషయం తెలుసా? అబ్రహాము దేవుణ్ణి నమ్మాను, అది అతడికి నమ్మడం అంటే ఏంటి? నమ్మడం అంటే ఏంటి అమ్మ? నమ్మడం అంటే ఏంటి? మనం నమ్మడం అంటే ఏంటంటే ఆ దేవుడు అండి, ఆ దేవుడు, ఆ దేవుడు, అది కాదు, అందరికీ తెలుసు దేవుడు అని. నమ్మడం అంటే ఏంటంటే, అబ్రహమా నేను నీకు చూపించి దేశానికి నువ్వు వెళ్ళాలి. అది ఎక్కడుందో ప్రభా, అది ఎలా ఉంటుంది ప్రభా, అక్కడ మనుషులు వెళ్ళటం ప్రభా, అక్కడ నేనేం చేయాలి ప్రభా, ఏం అడగలేదు. అబ్రహమా నేను చూపించి దేశాన్ని వెళ్ళంటే చిత్తం ప్రభా అన్నాడు. అలాగే వెళ్ళాడు. దాన్ని ఏమంటారు తెలుసా? నమ్మడం అంటారు. నమ్మడం అంటే మాట వినడం, నమ్మడం అంటే ప్రవర్తన. నమ్మడం ఏంటమ్మా? ప్రవర్తన. హల్లెలూయా. ఇది తెలియక నమ్ముకున్నావు, దేవుడు నమ్ముకున్నావు, దేవుడు నమ్ముకున్నావు అంటున్నావు, కానీ ప్రవర్తన ఇది. కాబట్టి నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే ఆ దేవుని ప్రవర్తన నీలో నాలో కనబడాలి. అది మంచితనము, అది ప్రేమ, అది సహాయము. దేవుడు ఏమైతే మనకు చెప్పాడు అవన్నీ మళ్ళీ ఏమవ్వాలా? కనబడితే నువ్వు చెప్పవసరం లేదు, నీ ప్రవర్తనే అనేకులను ప్రభు దగ్గరికి తీసుకొస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఇంకొక మాట, యెషయా గ్రంథము 41:8. యెషయా గ్రంథము 41:8. యెషయా గ్రంథం 41వ అధ్యాయము. నా స్నేహితుడైన అబ్రహాము, అబ్బా దేవుడు ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. హల్లెలూయా. ఏమిటి? తన మాట విని తన మాట ప్రకారం నడిస్తే ఎలా చెప్పుకుంటాడండి దేవుడు. హల్లెలూయా. ఒక చోట కదా, అనేక చోట్ల అలా చెప్తూనే ఉంటాడు. చూడండి, మోసం చేసిన స్నేహితుల కోసం చెప్తూ ఉంటారు, మంచి చేసిన స్నేహితుల కోసం కూడా చెప్పుకుంటూ ఉంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23. యాకోబు రాసిన పత్రిక 2:23. ఆమేన్. దేవుని స్తోత్రం. అదే అంటున్నాను, అబ్రహాం దేవుడిని నమ్మడం అంటే ఏంటంటే, అతను నీతి రావడం అంటే ఏంటంటే, దేవుడు చెప్పిన మాటల ప్రకారం అబ్రహాం చేశాడు. ఈరోజు నువ్వు నేను ఒక్కసారి గుండెల మీద చేసుకొని దేవుడు చెప్పినట్లుగా నువ్వు చేస్తున్నావా లేదు ఒక్కసారి ఇలా పెట్టుకుంటే చాలా అన్నీ అర్థమైపోతాయి. దేవుడు చెప్పినట్లుగా చేయకుండా దేవుడితో స్నేహం చేద్దామంటే ఎవరికి తరవండి? ఎవరు తరవండి? దాన్ని ఏమంటారు తెలుసా? తన్ను తానే మోసం చేసుకోవటం అంటారు. చూసారా? మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. అబ్బబ్బబ్బా, ఎవరైనా వారు మోసం చేసుకుంటారండి? చెప్పండి. ఊర్లో లోకంలో ఉన్న వాళ్ళు ఎవరైనా వారు మోసం చేసుకుంటారా? కానీ క్రైస్తవులైన మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. అది అంత దౌర్భాగ్యం అండి. అందుకే ఏమండి, ఈరోజు మనము నీతి అంటే, అబ్రహాము దేవుడిని నమ్మాడంట, అతడికి ఏదో వచ్చిందంట, నీతి వచ్చిందంట. అంటే ఆమె నమ్మడం అంటే ఏం చెప్తున్నాను నేను? వాక్యం ఏం చెప్తుంది చెప్పండి? ప్రవర్తన. ఏంటండి? అనుసరించడం, గై కొనడం, నడవడం, ఇవన్నీ ఒకటే. ఏమండి, అది చేయడం వల్ల మనకేమొస్తుందట? అందుకే మీకు ఒక విషయం తెలుసా? చూడండి, మత్తయి సువార్త 6:33 ఉంటుంది, మొదట నా నీతిని నా రాజ్యాన్ని. అంటే చాలామంది అంటున్నారట, ప్రభా మాకు ఆహారం కావాలయ్యా, ప్రభా మాకు బట్టలు కావాలి, ప్రభా మాకు చాలా అవసరాలు ఉన్నాయి ప్రభా, ఇవన్నీ కావాలని అడిగితే ప్రభు అంటాడు, అవన్నీ మీకు కావాలని మాకు తెలుసు, అవన్నీ కావాలని తండ్రికి తెలుసు. అయితే మీకు మొదటగా ఏం చేయాలి? అవన్నీ ఇవ్వాలంటే అవన్నీ ఇవ్వాలంటే మొదటగా ఏం చేయాలంటే, నీతి అంటే ఏటో ఎతకండి, రాజ్యం అంటే ఏటో ఎతకండి. ఈ నీతి అంటే ఏటో ఎదికి ఆ నీతిలో ఉంటే, బాబు ఎలాగైనాడు బాబు, నీతి అంటే ఏటో ఎదికి ఆ నీతిలోనికి నువ్వు వస్తే నువ్వేం అడిగితే అవి నేను ఇస్తాను. హల్లెలూయా. ఎందుకు అంటే నువ్వు నాకు ఇష్టంగా ఉంటావు. అక్కడి నుంచి ఎలా ఉంటావు? నాకు కష్టంగా ఉండవు. నువ్వు ఎప్పుడు నాకు ఇష్టంగా ఉంటావు. నాకు ఇష్టంగా ఉండడం అనేది నేను కోరుకుంటున్నాను. నాకు ఇష్టంగా ఉన్నావంటే నా స్నేహితుడివి, స్నేహితురాలిగా ఉంటావు. అందుకే అప్పుడు ప్రభువా ఇది కావాలి, ప్రభువా అది ఇవి, ప్రభువా అది చెయ్యి అని నువ్వు చెప్పేయగలుగుతావంట. ఎందుకు?
ప్రభు నీకు ఇప్పుడు ఏమైపోయాడంటే స్నేహితుడైపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప ఆధిక్యత ప్రభు మనకి ఇస్తున్నాడు. ఏమండి చూడండి, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో, సామెతల గ్రంథం 16:7లో ఒక చక్కటి మాట. అదిగో ఎవరు నీ ప్రవర్తన దేవుడికి ఇష్టమైపోతే, బాగా వినండి, నీ ప్రవర్తన దేవుడికి ఇష్టకరంగా అయిపోతే, దేవుడు ఏం చెప్తే చేస్తుంటే, అబ్బా నేను ఏం చెప్తే చేస్తాను. మనం కూడా చూడండి, మన పిల్లలు ఏం చెప్తుంటే, మనం ఏం చెప్తుంటే చేస్తున్నారనుకో, మనకి ఎలా ఉంటుంది? అబ్బా నా పిల్లలు ఎంత మంచోళ్ళు, నేను ఏది చెప్తే నా మాట వింటున్నారు, నా పిల్లలు బంగారాలు. ఇంకా ఇంకా చాలా పేరు పెట్టుకుంటూ ఉంటారు పేర్లు, దేవుడి స్తోత్రం. నా పిల్లలు ఎంత గొప్ప వాళ్ళు, మురిసిపోతారనమాట. అల్లరి చేయదంటే అల్లరి చేయకుండా చక్క కూర్చుంటారు అనుకో, ఎంత మురిసిపోతారో, నా మాట ఎంత బాగా విన్నారో. వాళ్ళకి ఏదో చేసి పెట్టాలనుకుంటారు తల్లి కానీ, లేకపోతే ఏదో తెచ్చి పెట్టాలనుకుంటాడు తండ్రి. హల్లెలూయా. అంటే మాట విన్న వాళ్ళు చూస్తే ముచ్చటేస్తుంది, మాట విన్న వాళ్ళు చూస్తే ఏమవుతుంది? ముచ్చటి. మాట వెళ్ళలేని వాళ్ళని చూస్తే కోపం వస్తుంది. దేవుడికి కూడా అంతే. ఆయన మాట విన్న వాళ్ళని చూస్తే ఆయనకి చాలా ఆనందం, ఆయన మాట వినలేని వాళ్ళని చూస్తే ఆయనకి ఏమొస్తుందండి? కోపము వస్తుంది అనమాట. అయితే ఏమిటి ఇక్కడ రాయబడిన మాట ఏముంది? ఒక నీ ప్రవర్తన దేవుడికి ఇష్టమైతే, ఒక నీ ప్రవర్తన దేవునికి ఇష్టమైతే, అక్కడ శత్రువులు ఉన్నారు, అక్కడ శత్రువులు ఉన్నారు, ఇక్కడ శత్రువులు, ఇక్కడ వచ్చి ఆ శత్రువులు నీ దగ్గరకు వచ్చి, అయ్యా మీరు చాలా మంచోళ్ళండి, మీకేం పనులు కావాలో మేము చేసి పెడతాం, మేమేమి ఇవ్వాలో చెప్పండి, మేము ఏం చేయాలో చెప్పండి అని మీ దగ్గరకు వచ్చి ఏమైపోతారు తెలుసా? మిత్రులు అయిపోతారు. అంటే మీకు స్నేహం చేసేవారిగా, శత్రువులు సైతము మిమ్మల్ని ఇష్టపడేవారిగా మారిపోతారు. హల్లెలూయా. చాలామంది ఏమంటే వాళ్ళు ఇలా చేస్తున్నారంటే, అలాంటి వాళ్ళు అందరూ మారిపోతారు. హల్లెలూయా. నీకు ఎవరైతే కీడు చేస్తున్నారో వాళ్ళందరూ మారిపోయి నీకు మేలు చేసేటట్టుగా దేవుడు నిలబెడతాడట. హల్లెలూయా. ఎంత గొప్ప అండి మాట అది, ఆ వాక్యము. హల్లెలూయా. అందుకే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 27వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 27వ వచనం. దేవుడు మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలు ఏ బీజం అంట? నరబీజము. నరబీజం అంటే తెలుసా అమ్మా? నరబీజము అంటే నరుల క్రియలు దేవుడు ఆకాశంలో చూసాడట. ఏమంటే 11వ అధ్యాయం ఆదికాండంలో నరుల క్రియలను ఆయన చూస్తుంటే నరులందరూ ఏం చేస్తున్నారట? ఏం చేస్తున్నారు తెలీదా? మనుషులు ఎక్కువ పోగయ్యారనుకో, ఏమంటే పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటారు. ఈ మనుషులందరూ ఒక చోట పోగయ్యి ఏం చేస్తున్నారు? మనం కింద ఉండిపోయా, దేవుడు పైన ఉన్నాడు, మనం దేవుడి మీదకి వెళ్ళిపోతాం. ఇటుకలు తెచ్చేసి ఇటుకలు తయారు చేస్తారు, అప్పుడే ఇటుకలు తయారు చేసేసి అడుసులు పెట్టేసి ఇలా తింటారు, అలా తింటారు, పై కట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఆ దేవుడు అనుకున్నాడట, నరులు ఏం చేస్తున్నారు చూద్దాం అలా చూస్తే వీళ్ళు ఏం చేస్తున్నారట? కట్టుకొని వచ్చేస్తున్నారట, రై 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 రై. అప్పుడు వారి ఆలోచనలను ఆయన ఏం చేశాడట? చెదరగొట్టి వారందరినీ కూడా వారి భాషలను తారుమారు చేశాడు. అందుకే ఇన్ని రకాల భాషలు ఎక్కడి నుంచి వచ్చాయి? అంతా నరులే కదా. నరుల్లో అయితే ఒకే భాష ఉండాలి కదా. ఎన్ని భాషలు ఎక్కడి? ఇన్ని దేశాలు ఎక్కడి? దేవుడు ఏం చేశాడంటే అండి భాషలు వేరు చేశాడు ఒకటి. రెండోది భూమిని విడదీసేసాడు. అప్పుడు వరకు భూమి అంతా ఒక భాగము, సముద్రం అంతా ఒక భాగం. ఇప్పుడు అలా కాదు. భూమిని ఏం చేశాడు? ఇలాగన్నాడు అంతే. అప్పుడు ఏ సెక్షన్ వాళ్ళు ఆ సెక్షన్లోకి వెళ్ళిపోయారు. అందుకే కొంతమంది తెలుగు, తమిళం, ఇంగ్లీషు, ఉర్దూ, రకరకాల భాషలు. ఎన్ని భాషలు ఎలాగొచ్చాయి అంటే ఏ గ్రంథం లేదు. భాషలు ఎలాగొచ్చాయి? ఇన్ని రకాల మనుషులు ఎలాగొచ్చారు? ఎక్కడా లేదు. మరి ఎక్కడుంది? అందుకే బైబిల్ గ్రంథము జ్ఞాన గ్రంథము, భూత భవిష్యత్ వర్తమానాలు తెలిపే గ్రంథం బైబిల్ గ్రంథం. ఇది తెలియని వాళ్ళు దీన్ని ఏమనుకుంటున్నారంటే మత గ్రంథం అనుకుంటున్నారు. మత గ్రంథం కాదు, మనస్సును మార్చే గ్రంథం. హల్లెలూయా.
దీనికి ఏదైనా పేరు పెట్టుకోగలిగితే ఏ గ్రంథం అండి? మనస్సును మార్చి. కొంతమంది అంటున్నారు ఇది నల్లట్ట గ్రంథం, నల్లట్ట గ్రంథం. నల్లట్ట అంటే ఆడికి తెలియదు. ఎందుకు నల్లట్ట వేసారంటే జ్ఞానులైన వాళ్ళు రకరకాల వేయచ్చు అట్లు, కానీ నల్లట్ట ఎందుకు వేసేవారంటే ఈ నలుపు అంతా కూడా మానవులు, నలుపంతా కూడా మానవులు, ఈ మానవులందరినీ పరిశుద్ధపరిచేది అని మీద తెలుపుదేసి ఉంటుంది పరిశుద్ధ గ్రంథం, పరిశుద్ధపరిచే గ్రంథం ఇది అని. హల్లెలూయా, హల్లెలూయా. అది వాళ్ళకి తెలియక నల్లట్ట నల్లట్ట అనుకున్నారు. ఆ నల్లట్ట ద్వారా ఒక గొప్ప వ్యక్తి గొప్ప భక్తుడిగా మార్చబడ్డాడు. ఒక వ్యక్తి గొప్ప భక్తుడిగా మార్చబడ్డాడు. ఎవరండి ఆయన అంటే, ఏమండి, ఆయన పేరే భక్త సింగ్ గారు. లండన్లో చదువుకుంటాకి వెళ్ళాడట. లండన్లో చదువుకుంటానికి వెళ్తే ఆయనకి ఒక స్నేహితుడు వచ్చి ఒక మంచి బైబిల్ ఇచ్చాడట. ఇది చదవండి, ఇది బాగుంటుంది, మాకే బోల్డ్ గ్రంథాలు ఉన్నాయి, ఇదెందుకే నాకు అని చెప్పి అంటే పర్లేదు ఉంచండి అంటే తీసుకున్నాడు. స్నేహితుడు కదా, తీసుకుని లోనికి వెళ్ళి శుభ్రంగా అది లాగి పడేసి అట్ట బాగుంది కదా, ఆ అట్టను ఎట్టుకున్నాడు. బాగుంది కదా అని ఆ అట్ట అతనితో మాట్లాడింది. ఏమని మాట్లాడింది తెలుసా? హోలీ బైబిల్ అని ఉంది దాని మీద ఏముంది? ఆ హోలీ బైబిల్ అనే మాట అత్తమాను అతను ఏం చేస్తుంది? మాట్లాడుతుంది, రేపుతుంది. అప్పుడు ఏంటి ఇందులో ఏమి హోలీ ఉంది, ఏం పరిస్థితి ఉంది, నేను చదవాలి అనుకున్నాడు. చదివాడు, దేవుని భక్తుడైపోయి భక్త సింగ్గా మారిపోయాడు. హల్లెలూయా. ఆ భక్త సింగే హైదరాబాదులో పెద్ద సేవ ఆయన చేశాడు. ఏమండి, ఆయన సంఘాలు మొత్తం ఇండియా లెవెల్లో ఇంచుమించుగా 1000 సంఘాలు 1600 సంఘాల్లో ఉన్నాయి. దాన్ని ఫెలోషిప్ అంటూ ఉంటారు కొన్ని చోట్ల. హల్లెలూయా. భక్త సింగ్ మంచి భక్తుడు. ఆయన హైదరాబాదులో సేవ చేశాడు. మోకాలేసి ప్రార్థన చేస్తే అక్కడ నేపరాలు అనమాట. అప్పుడు ఆ కాలంలో నేపరా ఏమైపోయిందట? అరిగిపోయిందట, 2 గుంటలు పడ్డాయట. అబ్బా, ఎంత గొప్ప ప్రార్థన పరుడు. ఒక కలెక్టర్ గారు ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యయ్యా మీతో నేను సమయం ఉన్నప్పుడల్లా వచ్చి సేవ చేద్దాం అనుకుంటున్నాను, మరి ఏం చేయమంటారు చెప్పండి అన్నాడట. అంటే బైబిల్ ఇచ్చేసి ఒక పాటల బుక్ ఇచ్చి ఇవన్నీ నువ్వు పాడు, ఇవన్నీ చెయ్యి అంటాడేమో అనుకున్నాడట అతను. అంటే ఆయన ఏమన్నాడట, అదిగో అక్కడ చీపురు ఉంది, అగో అక్కడ బకెట్ ఉంది, దొడ్లేలుగా అడిగి అన్నాడట. చర్చి సంబంధించిన అన్నీ కూడా నువ్వు శుభ్రం చేయన్నాడు. అందరూ ఆశ్చర్యపోయారట. ఏమండి, అతను ఒక్క క్షణం షాక్ అయిపోయాడట. అయిపోయి ఆ తర్వాత అతను చెప్పినట్టు చేశాడట. దేవుని స్తోత్రం. కాబట్టి ఏమండి, భక్తులైన వాళ్ళు ఏమండి దేవుడి పని అనగానే ఏం చెప్పేవారంటే కష్టతరమైన పని చెప్పేవారు. ఇక్కడే ఒక ఆయన లార్న గారు అని ఉన్నారు, ఒక ఆయన చనిపోయారు, ఇప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. అండి, ఆ లార్న గారు 1వ వీధిలో చర్చ్ స్థాపించిన వాళ్ళు అతనే. అయితే ఆ లార్న గారు చాలా ఆయన దగ్గరికి బైబిల్ ట్రైనింగ్ ఉండేది అన్నమాట. ఒక 10 మంది 20 మంది ఉండేవారు. వాళ్ళ ట్రైనింగ్ విషయంలో అతను గేదెలు కొని ఆ గేదెల దగ్గర వాళ్ళకి పొద్దున్నే ఏం చేయించేవాడు అనుకున్నారు? ప్రార్థన అయిపోయిన తర్వాత పేడ తెచ్చేవాడు, అవన్నీ తుడిపించేవాడు. వాళ్ళు మధ్యాహ్నం టైంలో నిద్రపోనిచ్చేవాడు కాదు, మధ్యాహ్నం టైంలో ఈ గోళీల్లోని పంపించి అక్కడ గడ్డి కొయించేవాడు. మా తాత దానికి వాచ్మెన్గా ఉండేవాడు కదా. దాన్ని బట్టి మేము చాలా అతను ఏం చేసేవాడంటే ద్వేషించేవాళ్ళం. ఎంత దారుణమైన వ్యక్తి అండి. చక్కగా బైబిల్ ట్రైనింగ్కి వస్తే ఆ బైబిల్ ట్రైనింగ్కి వచ్చిన వాళ్ళు ఏం చేస్తాడు? పేడెత్తుతున్నాడు. వాళ్ళు అనేవారు ఏమండి, చాలా దారుణం అండి. పేడెత్తుతున్నారండి మా చేతుల్లో. ఎప్పుడూ కూడా మేము ఎంగిల్ ప్లేట్ కూడా కడగలేదండి మా ఇంటికాడ. కానీ ఈయన మాత్రం ఏం చేస్తున్నాడు? మమ్మల్ని పేడెత్తుతున్నాడండి, వచ్చలు తొడిపెత్తున్నాడండి, కడిగెంతున్నాడండి. అంటే మాకు ఇని చాలా మేము ఫీల్ అయిపోయే ఏదంటే అది అనేవాళ్ళం. అలాగున్న ఆ టైంలో నాకు అప్పుడు అర్థం అవ్వలేదు. నేను కాలేజీకి వెళ్ళిన తర్వాత అతను పుస్తకాలు చదువుతున్నప్పుడు అతడు ఎందుకు అలా చేశాడో నాకు అర్థమైంది. సేవ చావు. సేవ అనే పని ఏంటి చెప్పండి? చావడమే. అంటే ఎంత కష్టమో, ఎంత బాధో, ఎంత నిందలో ఏమైనా అనుభవించేలాగా మార్చబడాలంటే ఏం చేయాలా?
దొడ్డ పని అంటే చెత్త పని మనం చేయగలిగితే ఇంకే పనైనా మనం చేసేయగలుగుతాం. దేవుని స్తోత్రం. అందుకే అతడు ఆ కష్టాన్ని నేర్పించాడు అనమాట. ఏమండి, భక్త్ సింగ్ గారు కూడా గొప్ప సేవ చేశారు. ఏమండి, ఇక్కడ నేను ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నరబీజము, ఏ బీజం అండి? నరబీజము ఉన్నది. నరబీజం అనగా మన సొంత ఆలోచనలు, మనకున్న ఆ జ్ఞానాన్ని బట్టి మనం పోదామని చూసుకుంటాం. మనకి ఏది నచ్చితే అది ఇష్టం అంటాం, మనకి ఏది నచ్చితే అదే కరెక్ట్ అంటాం. అది కుదరదు. ఒక నేను నడత వాడికి సరైనదిగా కనపడుతుంది, కానీ చివరికి ఎక్కడ తీసుకెళ్తుంది? నాశనాన్ని తీసుకెళ్తుంది. అందుకే నేనన్న మాట కరెక్ట్ అండి, నాకు అన్నీ తెలుసండి, ఈ మాటలొద్దు. దేవుడు ఏమన్నాడో చెప్పండి. దేవుని స్తోత్రం. దేవుడికి ఇష్టమైన నువ్వు చేస్తున్న పని, దేవుడికి ఇష్టమైన నువ్వు చేస్తున్న ఆలోచన, దేవునికి ఇష్టమైన నువ్వు చేస్తున్న ప్రవర్తన అనేది మనం చూసుకోగలిగితే అప్పుడు మన చిత్తం పోయి ఆయన చిత్తం మనలోనికి వస్తుంది. హల్లెలూయా. అంతేగాని నేను అనుకున్నదే కరెక్ట్ అనుకున్నామంటే దారి తప్పిపోతాం. దేవుడు మనకు సహాయకుడిగా ఉండడు అనమాట. అందుకనే యోహాను సువార్త 15:15 అంటాడు, ఇక మిమ్మల్ని దాసులని పిలవను, నా మాట విని నాకు లోబడి నేను చెప్పినట్టు నడిస్తే మిమ్మల్ని నేను దాసులు అన్నా అండి. మరి ఏమంటావయ్యా దాసులు అనకపోతే? అంటే స్నేహితులను పిలుచుకుంటాను. హల్లెలూయా. ఎంత గొప్పగా ఆయన మాట వినకపోతే అంటే పని చేసినందుకు ఏదో ఇచ్చినట్టు ఉంటుంది, కానీ ఆయన మాట వింటేనట ఇంకా దాసులని పిలవడంట. ఎవరు ఎలాగుంటుందట? స్నేహితుల్లాగా మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడతాడు. హల్లెలూయా. అందుకే నరబీజం ఉండిపోతుంది. దేవుడు మందిలోనికి వచ్చినా కూడా నా ఇష్టం అనుకున్న వాళ్ళు ఎక్కువై ఉంటారు. నేనేం చెప్తే అదే జరగాలి, నేనేం చేస్తే అదే జరగాలి అనుకునే వాళ్ళు ఉంటారు. అంటే వీళ్ళు ప్రభులోకి వచ్చారు కానీ ప్రభు చిత్తంలోకి రాలేదు. ఎవరి చిత్తంలో ఉన్నారు? నరబీజం అంటే వారి చిత్తంలోనే ఉన్నారు. వాళ్ళకి ఇత్తనం ఎందులో ఉంది? ఇంకా పాప ఇత్తనమే ఉంది. ఇత్తనం మారలేదు. ఏ ఇత్తనం? నరబీజము. బీజం అంటే ఏంటమ్మా? విత్తనం. బీజం అంటే విత్తనం. ఆ విత్తనం ఎక్కడదే? ఇప్పుడు చాలామంది ఇత్తనం మాది లా ఇత్తనం అండి, మాది ఏ ఇత్తనం? చౌదరి ఇత్తనం అండి, మాది కోప ఇత్తనం అండి, మాది రెడ్డి ఇత్తనం అండి. ఇత్తనం దాన్ని అనుకుంటున్నారు మా కమ్యూనిటీ, మాకు కమ్యూనిటీకి ఏమిటో కాదు, అందరూ పాపం చేసిన వాళ్ళే. ఇవన్నీ ఇక్కడే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఈ మధ్యన అంటున్నారు రిజర్వేషన్ తీసేయండి, అందరూ ఒకటి చేసేయండి, అంతే. తీసేసి అందరిని ఒకటి చేసేయండి, ఏ గొడవ లేదు. రిజర్వేషన్లు ఎవరికి కావాలా? దేవుని స్తోత్రం. అది చేయలేరు. ఏంటంటే మనుషుల్లో ఎలాగోలా గొడవలు పెట్టడానికి ఈ ప్రభుత్వాలు చేస్తూ ఉంటాయి, అంతే. ఏమండి, ఏదేమైనా ఎలాగున్నా మనం ఎవరి ఫేవరెట్గా ఉండాలా? దేవునికి ఇష్టమైన వారిగా, దేవుణ్ణి ఎక్కువ ఇష్టపడేవారిగా ఉంటే, దేవుడికి చెప్పినట్లు చేస్తే మనం దాసులని పిలవడట. మరి ఏమంటాడట? నరబీజంలోంచి విడుదల అయిపోవాలి. 1. 2 మృగబీజం ఉంటుంది. అయ్యో బాబు, ఇది డేంజర్ అండి. ఏది? మృగబీజం. ఇది క్రైస్తవులు అన్న వాళ్ళు చాలా తక్కువగా ఉంటుంది. ఇది అన్యుల్లో ఎక్కువ ఉంటుంది, లేకపోతే మతోన్మాదుల్లో ఎక్కువ ఉంటుంది. ఈ మతోన్మాదుల్లో ఎక్కువ ఉంటుంది. అందుకే ఒక ముస్లిం అమ్మాయిని ఏమండి ఒక రామాలయంలో పెట్టి, ఆషిఫా ఏదో పేరు, అమ్మాయి పేరు ఏమండి, ఆ అమ్మాయిని 7 రోజులు 5 రోజులు అక్కడున్న వాళ్ళు పెద్దలు వాళ్ళు అందరూ పాడు చేసి చంపేస్తారు. 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు ఉంటాయి అమ్మాయి పాపం. ఏమంటే ఎందుకు చెప్పండి? అది మత పిచ్చి. ఏ పిచ్చమ్మా? మత బీజం, మృగబీజం. ఆ మతాన్ని ఇంకొక మాట్లాడుకోవచ్చు. మృగం అంటే తల్లి లేదు, చెల్లి లేదు, చిన్నపిల్ల లేదు, మరి ఏమీ లేవు వాళ్ళకి. ఇంకేముంది? మొన్నే ఒక అమ్మాయిని ఇంటికి వస్తుంటే ఆటో వాడు ఎక్కించుకొని 9 సంవత్సరాలు 8వ తరగతి చదువుతుందంట, ఎక్కించుకొని లాడ్జిలోకి తీసుకెళ్ళి అమ్మేశాడు. ఆ లాడ్జిలోంచి ఒక లాడ్జిలో 5 రోజులు తిప్పి ఏమండి పాడు చేశారు. 32 మంది. 32 మంది ఏమి చదువులేని వాళ్ళు, రోడ్ల మీద తిరిగే వాళ్ళు కాదు, బాగా డబ్బున్న వాళ్ళు, సంపన్నులు. ఆ అమ్మాయి అనుభవించడానికి ఒక్కొక్కడు 1,00,000-2 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళు వెళ్ళారు. వాళ్ళందరినీ తాళ్ళు కట్టి రోడ్ల మీద నడిపించి తీసుకెళ్ళారు అందరినీ. అంటే ఏముంది అందులో? అల్ల ఏముందమ్మా?
మృగం మృగం ఆ మృగం ఎవరిలో ఉన్నా ఏమంటే ఎవరిలో ఉన్నా ఆ మృగాలు ఏమవుతాయి, నాశనం అయిపోతాయి. మృగం అందుకే అంటారు, ఇదేంటండి ఇంత దారుణం ఏంటండి, అంత దారుణం ఏంటండి. మృగాలు అవి విత్తనం ఏ విత్తనం, మృగం అనే మాట ఇంకొక మా మూర్ఖత్వము, అజ్ఞానము, అవివేకము. మొన్న ఒకడు తల్లిని పాడు చేయబోయాడట. ఎంత దారుణం. ఆ తల్లే ఆడిని తాగేసి ఆడిని ఒక్క పేక మీద ఒక అడుగేసి అర్జెంటుగా ట్యూషన్లో పెట్టండి అని రిపోర్ట్ ఇచ్చింది. అంటే ఏమైంది ఈ కడవరి కాలంలో? ఇది ఏ దినాలు చెప్పండి, ఏ దినాలు? దుర్దినాలని మనం అంటున్నాం, కలికాలం అని హిందువులు అంటున్నారు. కలి అంటే పాపం పెచ్చిరేగిపోయే కాలం అని వాళ్ళు కూడా నమ్ముతున్నారు. మనం కూడా ఈ కాలంలో పాపము పెచ్చిరేగిపోయే కాలం ఇది. ఈ పాపం పెచ్చిరేగిపోయే కాలంలో 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము మీరు చదివితే మనుషులు ఎలా ఉంటారో ఈ కాలంలో అది రాయబడ్డది. అందుకే నీవు ఈ నరబీజంలో నుండి చెప్పండి, మృగ బీజంలో నుండి నువ్వు ఏ బీజంలోకి రావాలంటే దైవ బీజంలోనికి రావాలా. అందుకే ఈరోజు చాలామంది ధ్యానాలు అని అవని. మొన్న ఒక చోట రాజమండ్రి కుర్రాడు ఆ తమిళనాడు వెళ్ళాడట. అక్కడ మోక్ష మార్గం అని ఒకటి ఉంటుందట. అది మోక్ష మార్గం అంటే ఏం కాదు, ఒక రాళ్ళు సందు. ఆ రాళ్ళు సందులోనికి ఒకడు దూరిపోయాడండి. లావుగా ఉన్నవాడు దూరిపోయి ఇటెళ్ళాక ఏమైపోయింది, ఆగిపోయి చచ్చిపోయాడు. ఆ కుటుంబానికి అందరికీ పనిచేసేవాడు ఆడేనంట. ఆ కుటుంబం అంతా దిక్కుమాల కుటుంబం అయిపోయింది. దాన్ని చూసి జాలిపడడం మానేసి అలా చేయకూడదని చెప్పడం మానేసి కొంతమంది ఏమంటారు, డైరెక్ట్గా మోక్షానికి వెళ్ళిపోయాడు. ఇంకేమంటారు, డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోయాడు, మోక్షం. ఆ సందులో దూరైతే డైరెక్ట్గా మోక్షం. మరి ఆ కుటుంబాన్ని పరిస్థితి ఏంటి? ఎవరు చూస్తారు, ఎవరు ఆదుకుంటారు? అంటే మోక్షానికి వెళ్ళిపోయింది అన్న వాళ్ళు ఎవరైనా వచ్చి ఆదుకునే వాళ్ళు ఉన్నారా? కాబట్టి ఇలాంటి మూఢనమ్మకాలు అంటారు. ఈ మూఢనమ్మకాలు నమ్మకండి. ఏమండి ఏ నమ్మకం? నిజమైన నమ్మకం, మేలు చేసే మార్గం, సహాయం చేసే మార్గం, ఏమంటే ఆరోగ్యకరమైన మార్గం, అది వాక్య మార్గం అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నరబీజము నీవు ఉన్నా దానివల్ల ప్రయోజనము లేదు. ఏ బీజం? మృగ బీజం ఉంటే అది మహాభయంకరమైన జీవితము. ఈ నర బీజాల నుండి నేను ఏ బీజంలోకి వెళ్ళాలంటే పరిశుద్ధుడైన దైవ బీజము, వాక్య బీజములోనికి మనం వెళ్ళాలి. హల్లెలూయా. అది చూడండి 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. అమ్మ సజీవమైనది ఉందా? వాక్య బీజం అని ఉందా? క్షయ బీజం. అది క్షయ బీజాలు. ఇవన్నీ ఏ బీజాలు? క్షయ బీజంలో నుండి మనం ఏ బీజంలోకి వెళ్ళాలా? అది శాశ్వత జీవం కలిగిన అక్షయ బీజంలోనికి మనం వెళ్ళాలి. అమ్మ ఇవన్నీ క్షయ బీజాలే. నరుడైనా నశించిపోతాడు, మృగం అయినా నశించిపోతుంది, మృగ బీజం. ఇప్పుడు ఏ బీజంలోకి వెళ్ళాలి మనం? అక్షయ బీజము. అదే యోహాను సువార్త 1వ యోహాను పత్రిక 3:9. 1వ యోహాను పత్రిక అది. కాబట్టి ఎవరి మూలంగా పుట్టాం మనం? దేవుని మూలంగా పుట్టాం కనుక మనలో ఎవరి బీజం ఉన్నది? వాక్య బీజం ఉన్నది. మనం ఎవరు పుట్టామండి? దేవుని మూలంగా. దేవుడి మూలం అంటే వాక్యం మూలంగా పుట్టాం. అదే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో ఆ మాట రాయబడుతుంది. అదిగో వాక్యమును బట్టి కనబడ్డాం. వాక్యం అనే బీజము ద్వారా మనం కనబడ్డాం కనుక ఆ బీజము కనుక మనలో నిలిచి ఉంటే వాడు పాపం చెయ్యడు. వాడు దేవుని మూలంగా పుట్టాడు కనుక పాపం చెయ్యజాలడు. చూసారా? ఇప్పుడు నువ్వు ఏ బీజంలో పుట్టావో నీకు అర్థమైతే పాపం నువ్వు చేస్తావా?
చెయ్యం వాక్యబేజంగా అయితే. అమ్మో దేవుడు ఇలా ఉండొద్దు అన్నాడు, ఇలా చేయొద్దు అన్నాడు, ఇలా నడవద్దు అన్నాడు, ఇలా మాట్లాడొద్దు అన్నాడు, ఇలా ప్రవర్తించొద్దు అన్నాడు అనే బీజం నీలో ఉంటే నువ్వు పాపం చేస్తావా? చెయ్యు. కానీ పాపం చేస్తానంటే నువ్వు ఏ బీజంలో ఉన్నావు? నువ్వు అన్యాయం అక్రమాలు చేసేసి వీళ్ళని నాశనం చేసే బీజంలో ఉన్నాడో మృగంలోకి వెళ్ళిపోయావు. ఏమండి, కొంపలు తగలబెట్టేస్తున్నావు అంటే మృగబీజంలోకి వెళ్ళిపోయావు, అజ్ఞానంలోకి వెళ్ళిపోయావు అంటే మృగబీజంలోకి వెళ్ళిపోయావు. అంటే వాళ్ళని పాడు చేస్తూ వాళ్ళని నీ ఇష్టానుసారంగా, నీ చిత్తానుసారంగా, నీ ఆలోచనల ప్రకారం నువ్వు నడుచుకుంటున్నావంటే నువ్వెవరి బీజంలో ఉన్నావు? నరబీజంలో ఉన్నావు. అంటే ఆదాం బీజంలో ఉన్నావు. అంటే నరబీజము మృగబీజంలోంచి నువ్వు ఏ బీజంలో కలరు? వాక్యం అనే బీజములోనికి నువ్వు వస్తే పాపం చేయరండి వాళ్ళు. అక్కడ ఏం రాయబడి ఉంది చూడండి, ఏముంది అమ్మ 9. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వాళ్ళు ఆయన బీజం అనగా వాక్యము నిలుచును గనక, పరిశుద్ధత నిలుచును గనక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టాడు గనక పాపము చెయ్య జాలడు. అంటే చేస్తూ ఎప్పుడు ఉండడు. ఒకవేళ పాపం చేసినా మళ్ళీ వెనక్కి వస్తాడు. చూడండి, ఏమంటే గొర్రె పక్కన వెళ్తూ బురదలో పడిపోయింది అనుకో, ఆ బురదలో ఆహా అందో వెంటనే ఏం చేస్తుంది? అందులో వేసి దులిపేసుకొని చాలా అసహ్యం పడుతూ ఉంటుంది దాన్ని చూసుకొని. అంటే వెంటనే ఆ బురద అంతా దులిపేసుకుంటుంది. ఎవరు? గొర్రె. అయితే అదే పంది అయితే ఆహా ఏమి నా భాగ్యం అని ఎగిరెగిరి అందులో దూకి ఏమంటే నాట్యం చేస్తూ ఉంటుంది అన్నమాట. అందుకే ఆ పంది అనే బీజం మనలో ఉండకూడదు. మనది ఏ బీజం? గొర్రె బీజము. మనది ఏ బీజము? అక్షయ బీజము. మనది ఏ బీజం? వాక్యం అనే బీజము. ఆ వాక్యానికి దేవునికి పుట్టాం కనుక ఇప్పుడు మనం పాపం చేయలేము, చేస్తూ ఉండలేము, మారిపోతాం వెంటనే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాన్ని మీరు టిక్ పెట్టుకోండి, జ్ఞాపకం పెట్టుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని మాట మనకు సెలవిస్తుంది. నరబీజము, మృగబీజము, వాక్య బీజం. ఇందులో ఏ బీజంలో ఎవరెవరు ఉన్నారో మరి మనం తెలుసుకోగలిగితే గనక ఆ బీజం యొక్క పంటను మనం పండుతాం. ఏ విత్తుతామో అదే కోస్తాం. నువ్వు ఏ పంట? వాక్యమైన పంట. వాక్యమైన పంటగా నువ్వు అభివృద్ధి పొందాలి, ఆశ్రయించబడాలి, ఆరోగ్యం పొందుకోవాలి, ఆదర్శం కావాలి. కానీ నేను అన్నారు క్రైస్తవులు ఎలాగ ఉండకూడదమ్మా, దేవుడి బిడ్డలు అనుకున్నాం మోసం చేసిందమ్మా, దేవుడి బిడ్డలు అనుకున్నాం గొడవలెట్టేసిందమ్మా, దేవుడి బిడ్డలు అనుకున్నాం ఆవిడ పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఇంట్లో అన్ని గొడవలేనమ్మా. అయ్యో, దేవుడి బిడ్డలు ఏం చేయాలా? సమాధానం పరచబడాలి, సంతోషాన్ని అనిపించాలి, ఆరోగ్యాన్ని అనిపించాలా. కుటుంబం అంతా ఏముండాలి చెప్పండి? కుటుంబం అంతా ఆనందంతో ఉండాలి. ఒకరు ఏడుతూ ఉంటే, ఒకరు బాధపడుతుంటే కుటుంబం అంతా అలజడిగా ఉంటే దేవుడి కుటుంబం ఏంటి? దేవుడి కుటుంబం అంటే ఏంటి? కలుపుకుపోయేది, కలిసిపోయేది. దేంతో? పరిశుద్ధతతో, ఐక్యతతో, ప్రేమతో. కానీ ఏమంటే ఒకరిని విమర్శించుకుంటూ, ఒకరినొకరు దూషించుకుంటున్నది ఆ దేవుడి కుటుంబం ఎలాగవుతుందండి? అవుతుందా? అవ్వనే అవ్వదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథం 14:30 చదవండి. యెషయా గ్రంథం 14:30 త్వరగా చదివండి. యెషయా గ్రంథం 14:30. చెప్పా ఏమండి? దేవుడికి మనం అప్పగించుకోవడం తర్వాత హాయిగా తినేసి హాయిగా ఉంటామంట. హల్లెలూయా. దరిద్రులైన వాళ్ళు కూడా బాగుంటారట. అంటే పేదరికంలో ఉన్నా ఆనందంగా ఉంటారట. హల్లెలూయా. అదే విషయం అమ్మా. అది దాటి మనం వచ్చేస్తే 2వ దినవృత్తాంతం 34:2 ఏమంటే దావీదు అంట దేవుడికి ఇష్టమైనగా ప్రవర్తించాడట. దావీదు ప్రవర్తన దేవుడికి చాలా ఇష్టంగా ఉందంట. ఏమండి?
అది దావీదు చూపిన ప్రవర్తన దేవుడికి ఇష్టంగా ఉందంట. మన ప్రవర్తన దేవుడికి ఇష్టంగా ఉందో లేదో ఒకసారి చూసుకుంటూ ఉండాలి. సామెతల గ్రంథం 1:31 ఉంటుంది. ఏమండి, సామెతల గ్రంథం 1:31. సామెతల గ్రంథం 1:31. అంతే, దావీదు దేవుడికి ఇష్టమైన ప్రవర్తన కలిగి ఉన్నాడు కాబట్టి దావీదు దేవునికి ఇష్టమైన ఆశీర్వాదాలు పొందుకున్నాడు దేవుడి దగ్గర నుంచి. అందుకే ఈరోజు మనము దేవునికి ఇష్టంగా ఉంటే దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకుంటాం. కానీ మన ప్రవర్తన 1:31 అన్నట్టుగా, అమ్మా తగిన ఫలము, ఏ ప్రవర్తన కలిగి ఉన్నావు. కొంపలు కూల్చే పొలం ఉంటే నీ కొంప కూడా కూలిపోతుంది ఒకరోజు. అంటే తంపులు పెట్టేలాగున్నావంటే నీకు తంపులు పెట్టే వాళ్ళు వస్తారు. నష్టపరిచేలాగుంటే నీకు కూడా నష్టపరిచే వాళ్ళు వస్తారు. ఎగతాళి చేసేలాగా ఈ రోజు ఉంటే నేను ఎగతాళి చేయడానికి ఒక రోజు నీకు రాబోతుంది. అంటే ఫలం, అంటే నీ ప్రవర్తన అనే ఫలము మళ్ళీ నీకే వస్తుంది. మా అమ్మంట ఎల్లళ్ళందరికీ కాదు అనకుండా భోజనం పెడతానే ఉండేదట. మా చిన్నప్పుడు కూడా, మేము బాగున్నప్పుడు కూడా మా ఇంట్లో భోజనం, అందరు భోజనాలు అయిపోగా 2 భోజనాలు మిగులుతాయి. ఎవరన్నా వస్తే అది తింటారు, లేకపోతే మళ్ళీ స్నాక్స్ కింద మేము 4 గంటలకు మళ్ళీ మేము తినేస్తాం. అలా ఉండేది అనమాట మా ఇంట్లో. మా అమ్మకి ఎవరికైనా భోజనం పెట్టకుండా ఉండేది కాదు. అందుకే మా అమ్మని ఈరోజు మా ఊరిలో అయినా ఇక్కడైనా అలా అక్క చెల్లెలైనా పొగుడుకుంటూ ఉంటారనమాట. ఏమంటే ఏదేమైనా ఆవిడకి పెట్టే మనసు ఉంది. ఏముంది? పెట్టే మనసు ఉంది. 10 మందికి ఆకలి తీర్చే మనసు ఆవిడకి ఉంది. మా అమ్మగారు హాస్టల్లో పనిచేసేవారు. ఆ హాస్టల్లో భోజనం మిగిలిపోయేది. కూరలు బాగోతే పిల్లలు తినేవారు కాదు. ఆ భోజనం మిగిలిపోతే ఆ భోజనాన్ని అంతటిని నెత్తి మీద పెట్టుకొని, కూర ఏమో ఒక పెద్ద క్యారేజ్ పట్టుకొని వస్తూ ఆ రేచలపేటలో ఉన్న వాళ్ళందరూ ప్లేట్లు పెట్టుకొని ఉండేవారట. మా అమ్మ వస్తుందని వాళ్ళకి అందరు కొట్టించుకుంటూ వచ్చిందట. ఆవిడకి ఏం కావాలా, నెత్తి మీద పట్టుకొని అన్నీ ఏం కావాలా, అమ్ముకుంటుందా, డబ్బులు వస్తాయా, మరి ఏం కావాలా, వాళ్ళ ఆకలి తీరిస్తే దేవుడు నాకేదో మేలు చేస్తాడని ఒక్క లోన్ ఉంది ఆవిడకి. ఎంతమంది ఆకలితో ఉంటారో నేను వెళ్ళేటప్పటికి అనుకుంటూ ఆవిడ వచ్చి పంచిపెట్టుకుంటూ వచ్చేది. వాళ్ళ వల్ల ఏమైనా వచ్చిందా మా అమ్మకి? దేవుడు చూచాడు. నువ్వు విత్తిన విత్తనం మంచిదమ్మా, నువ్వు చేసిన పని మంచిది అని దేవుడు తలంచి మా అమ్మకి ఏనాడు కూడా ఆహారానికి లోటు లేకుండా మా అమ్మకి దేవుడు దీవించాడు. అంటే ఆమె అనేక ఆకలి తీర్చింది. ఆమె వృద్ధాప్యంలో ఆవిడకి అసలు లోటే లేకుండా దేవుడు చేశాడు. ఆవిడే అదే వాళ్ళకి నేను ఎట్టవలసింది అనుకుని ఉంటే వాళ్ళ బిడ్డలు, ఈరోజు వాళ్ళ బిడ్డలు కూడా ఎవరు కూడా భిక్షమెత్తుకున్నట్టు ఎవరిని అడిగినట్టు కూడా లేదు. చూసారు అలా ఉంచాడు దేవుడు. అందుకే మన పితరులు చేసినవి మనకు వస్తాయి. హల్లెలూయా. వారు మేలు చేసిన ఆశీర్వాదాలు వస్తాయి, వారు దుర్మార్గ పనులు చేస్తే అవి కూడా మన మీదకి వస్తాయి అన్నమాట. అందుకే ఏమండి, మనము మేలు చేసేవారిగా ఉండాలి కానీ కీడు చేసేవారిగా ఉండాలి. ఇక్కడ ఏముంది అక్కడ చూడండి 31లో, వారు తమ ప్రవర్తన తగిన ఫలము అనుభవించేస్తారు. ఈరోజు నీ పిల్లల మీద, నీ కానివారి మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద నువ్వు చూసిపోవనుకో నీకు అదే మళ్ళీ వస్తుంది. కొంతమంది ఏమిటంటే బలం ఉన్నప్పుడు కోడలు రాసి రంపాలెట్టేస్తారు. బలం తగ్గిపోగానే కోడలో వెంటనే మీ అమ్మని ఏం చేద్దామంటే అనాథాశ్రయంలో దేవి జాయిన్ చేసి వచ్చేద్దామంటుంది, పగ తీర్చుకుంటుంది. అందుకే మనము మన పిల్లల్లాగా మనం చూసుకున్నామనుకో, మన బలం తగ్గిపోయిన వాళ్ళు మనం చూసుకుంటారు. దేవుని స్తోత్రం. ఇది తెలియక కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే కోడల మీద పెత్తనం చేయాలి. కోడల్ని మనం కూతుర్లా చూసుకోగలిగితే మన పిల్లల్ని కూతుర్లా చూసుకునే వాళ్ళు వస్తారు. దేవుని స్తోత్రం. ఇవి మార్చేసుకోవాలి. మనం కోడల్లా మన కూతుర్లా చూసిన ఆవిడ మనల్ని తల్లిలా చూడలేదు అనుకో, లేకపోతే మంచిగా చూసుకోవాలి. ఆ ఫలం ఎవరు అనిపిస్తారు? ఆ చూసుకోలేని కోడలు అనిపిస్తారు తర్వాత. నువ్వు మాత్రం దేవుడు నీకు మేలే చేస్తాడు. నేను అదే చెప్తున్నాను. దాన్ని ఏమన్నారంటే ప్రవర్తన ఫలం అన్నారు. ఏమన్నాడు దేవుడు? అది ఏమవుతుందట? అదేమవుతుంది? ఆ ప్రవర్తన అనుభవిస్తారట. నువ్వు ఏది మంచి చేస్తే ఆ మంచి మళ్ళీ తిరిగి నీకు వస్తుందని మనం మాట్లాడతాం. హల్లెలూయా. సరేనా? చూడండి 3:6 కూడా చూడండి. అందులోనే
సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. అది నీ ప్రవర్తన ఆయనకు అప్పగించాలా. ప్రభువా, ఈ పనిలో ఏం చేయమంటావు, ఈ విషయంలో ఏం చేయమంటావు, నీ వాక్యం నాకు ఏం చెప్తుంది అని ఆయన అప్పగించుకొని ఏం చేయాలా? ఆయన ఏం చెప్తే అంతటికి మనం అప్పగించుకోగలిగితే అమ్మా, అప్పుడు అంట దేవుని ఎంత బాగుంటుందో చూడండి. అప్పుడు ఆయన నీ పనులన్నిటి చేయడానికి నిలబడతాడని, నీ పక్షాన్ని నిలబడతాడట. హల్లెలూయా. ఆయనకి ఎప్పుడైతే మనం అప్పగించుకున్నామో వెంటనే ఆయన వచ్చేసి అన్నాడు, నీ పనులను నేను చూస్తానంటాడట. దేవుని స్తోత్రం. నీ మార్గములను ఏంటన్నాడు అక్కడ? నీ మార్గములన్నిటినీ ఆయన రైట్ చేసి పడేస్తాడు. దేవుని స్తోత్రం. నీ పనులన్నిటిని, నీ బిజినెస్ అంతా రైట్ చేస్తాడు, నీ జీవితాన్ని అంతా రైట్ చేసి పడేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను జ్ఞానిని నువ్వు అనుకోవద్దు. ఏమనుకోవద్దు? నాకు అనేది తెలుసు, నేను మానేయగలను, నేను ఎప్పుడు మానేయాలంటే అప్పుడు మానేయగలను, ఎప్పుడు తెచ్చుకోవాలంటే ఎప్పుడు, ఈ మాటలు వద్దు. అందుకే ముందు చెడుతనం విడిచిపెట్టే. ఏం చేయాలా? చెడుతనం విడిచిపెట్టి, చెడు అలవాట్లు విడిచిపెట్టే. అప్పుడు నీకు ఆరోగ్యం వస్తుంది. హల్లెలూయా. చెడు జీవితం, చెడు అలవాట్లు విడిచిపెట్టకపోతే మనకి అనారోగ్యం వచ్చేస్తుంది. తర్వాత 16 ఏళ్ళు మనం చదువుకున్నాం. నీ ప్రవర్తన ఎవరికి ఇష్టం అవ్వాలా? మనుషులకు కాదు, దేవుడికి ఇష్టం అవ్వాలా. హల్లెలూయా. సామెతల 21:29 చూడండి. సామెతల గ్రంథం 21:29. అదిగో, ఏదైనా దేవుడు వాక్యం ద్వారా మాట్లాడితే, భక్తిహీనులు లేకపోతే పెద్దలుగా మాట్లాడితే అది చేయలేని వాళ్ళు ఏం చేస్తారట? ఇష్టపడలేని వాళ్ళు ఏం చేస్తారట? ఒక మడిపోద్దు, అదేటండి ఇదేటండి, అదేంటి ఇదేంటి ఏమవద్దు. అది దేవుడి మాట కాదా? అది దేవుడి మాట అయితే లోబడు, దేవుడి మాట కాకపోతే మాని. అందుకే ముఖం మార్చుకోకు. ముఖం మార్చుకున్నట్టు మాడు పగిలిపోద్ది అన్నట్టు, అంటే దేవుడి శిక్ష వస్తుంది. ఎందుకంటే అది దేవుని మాట గనక. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి వెంటనే ముఖం మాడిపోతూ ఉంటుంది. ముఖం ఎందుకు మార్చుకున్నావు? అది దేవుని వాక్యమేగా. అలా చేస్తున్నావా? చేస్తే సరి చేసుకో, దిద్దుకో, నిలబడు, దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. అంటే ముఖం మార్చుకోవాల్సిన పని దిద్దుకోవాల్సిన పని మంది. హల్లెలూయా. 7 మాటలు చెప్తాను. ఏమండి? స్నేహం గురించి కొన్ని హెచ్చరికలు టక్ అని చెప్తాను. స్నేహం గురించి ఏంటంట కొన్ని హెచ్చరికలు ఉన్నాయి. ఆ హెచ్చరికలు నేను మీకు చూపించాలని ఇష్టపడుతున్నాను. దేవుని స్తోత్రం. కాబట్టి యెషయా గ్రంథం 14:30 ఒకసారి చూసేద్దాం చివరగా. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 30 వచనం. ఏముందమ్మా అక్కడ? ఏముందమ్మా? అతి బీదలైన వారు చూడండి. అతి బీదలైన వాళ్ళు ఏం చేస్తారు? భోజనం చేస్తారు. దరిద్రులు హ్యాపీగా ఉంటారు. కరువు చేత ఎవరి బీజం? పైన ఉన్నది ఎవరి బీజమో తెలుసా? పాము. ఏ బీజమమ్మా? సర్పబీజము. సర్పబీజము. సర్పబీజం అంటే ఏంటి అనుకుంటున్నారు? 2 నాలుకలు. సర్పం అంటే ఎక్కడ మాట అక్కడ, అక్కడ మాట ఎక్కడ. ఏమంటే ఎక్కడ ఆడే మాట అక్కడ. దాన్ని ఏమన్నాడు దేవుడు? సర్పబీజము నుండి. ఈ సర్పబీజము ఉన్నవారు దేంతో చంపుతాడట? ఆ బీజాన్ని పాముకి తిండటడం మానేయండి. దాంట్లో పెట్టి ఏమవుతుందమ్మా పాముకి? కొంతమంది పాముల్లో పొసకొట్టే లేస్తారు కదా, వాళ్ళు దేంతో పెడతాడట? అమ్మా ఏం చేస్తాడట? కరువు. ఏ కరువు? కరువు అంటే తెలుసా మీకు? కరువు అంటే తెలుసా? ఎవరికంటే మాకు బోల్ డబ్బులు ఉన్నాయి, మేము తింటాం. అది కాదు. కరువు అంటే ఏంటంటే నువ్వు ఏది తినడానికి పనికిరాకుండా అయిపోతావు. ఇటు అన్నం తినలేవు, ఇటు పాయసం తినలేవు, ఇటు ఆహారం తినలేవు. అన్నీ ఉంటాయి నీ దగ్గర, ఏది తిన్నావు నువ్వు. అంటే నీ బీజం దేంతో చచ్చిపోతాయి? కరువుతో చచ్చిపోతాయి. నోట్లోకి ఏమి వెళ్ళేది ఉండదు. ఒకడు ఉన్నాడు మా దగ్గరికి వచ్చాడు. ఆడికి ఏంటో తెలుసా? గొంతులోకి ఏది దిగదు. గొంతులో ఏది దిగదు. అంత జ్యూస్ చేసి గొట్టంలోంచి గల్లా పెట్టేసి వెయ్యాల. గొట్టం పైప్ ఉంటుంది లోన, ఆ పైపులోంచి వెయ్యాలి. ఏ రోగం అది? కరువు రోగం. ఏ రోగం అమ్మా? కరువు రోగం. ఆ కరువు రోగం రాగానే ఎక్కడికి వచ్చాడు తెలుసా?
ఎవరికి వచ్చాడు? దేవుని సన్నిధికి వచ్చాడు. నాడికి బాగైంది. అంటే దేవుడికి లోబడకపోతే కడుపు మాడిచేస్తాడు దేవుడు. ఏం మాడుతాడమ్మా? కరువు చేత అన్నాడు. ఏమన్నాడు? అన్నాడు అక్కడ ఉందా? ఏముందమ్మా? ఆ కరువు చేత నీ బీజాన్ని, ఆ బీజం అంటే ఏంటండి? అక్కడికి ఇక్కడికి చెప్పే మాటలు, బుసలు కొట్టే మాటలు. అంటే వారిని ఎత్తుంటారు, నేనేం చేస్తానో తెలుసా, నేనేం చేస్తా తెలుసా, నిన్ను ఎలాగ చేస్తా తెలుసా అని వార్నింగ్లు ఎత్తా ఉంటారు కదా, బుసలు కొడుతూ ఉంటారు కదా. అది అంత ఎక్కడ చచ్చిపోద్దట. ఇది ఎట్టకపోతే, ఇది వెళ్ళకపోతే మొత్తం ఏమంటారు? ఇదిగో దేవా నా జీవితం. అప్పుడు వస్తుంది ఆ పాట. ఆ పాట అప్పుడు వస్తుంది. వాళ్ళు ఏం చచ్చిపోవాలా? సర్పబీజము. ఏ బీజం అమ్మా? సర్పబీజం. సర్పం వచ్చినట్టు తెలుస్తుందా? బండ మీద సర్ప జాడ తెలుస్తుందా? తెలీదు. దాన్ని కనిపెట్టాలి జాగ్రత్తగా. దాని ఆలోచనలు బుసలు కొడుతూ ఉంటుంది. అది అప్పుడప్పుడు ఏం చేస్తుంటుంది? అని తిరుగుతూ ఉంటుంది. అప్పుడు నువ్వు కనిపెట్టగలిగితే దాన్ని ఏం చేయగలుగుతావు? చంపగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. 7 హెచ్చరికలు టక్ అని చెప్పేస్తాను అమ్మా. ఏ స్నేహాలు మనకు డేంజరో చెప్పేస్తాను. ఇప్పుడు అర్థమైంది కదా. ఈరోజు మనం ప్రవర్తన బీజాన్ని బట్టి దేవుడు మన ప్రతిఫలము ఇస్తాడు. నీ ప్రవర్తన ఎలాగుందో ఒకసారి చూసుకోండి. నీ స్నేహాలు ఎలాగుంటుందో, నీ స్నేహం ఎలాంటిగా ఉన్నాయో ఒకసారి చూసేసుకుందాం బైబిల్ ప్రకారం. ఇవాళ స్నేహితులు దినోత్సవం కదా అండి. చూడండి, స్నేహితులను జాగ్రత్తగా ఎంచుకోవాలట. మనం ఏం చేయాలా? స్నేహితులను జాగ్రత్తగా ఎంచుకోవాలట. ఎవరితో పడితే వాళ్ళతో స్నేహాలు చేయకూడదు అన్నమాట. ఏమండి? ఎందుకంటే సామెతల గ్రంథం 22:24-25లో కోపచిత్తునితో సాహసం చేయకంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? కోపచిత్తునితో సాహసం చేయొద్దని వాక్యం చెప్తా ఉందన్నమాట. ఏ కోపచిత్తునితో సాహసం చేస్తే నాకేమవుతుంది అంటే, ఆడి మీద చూపిన కోపం నీ మీద కూడా చూపించేసి నీకు కూడా ఒక రోజు ఆడు ఏం చేస్తాడు? హాని చేస్తాడనమాట. అందుకే కోపచిత్తునితో మనం ఏం చేయకూడదండి. మాట కోపం వచ్చేస్తుంది అనుకో, అత్తమానుకో, అలాంటి వాళ్ళతో కొంచెం మన దూరం అయిపోవాలి వాళ్ళకి. హల్లెలూయా. అలాంటి వాడితో మనం ఉంటే ఏదో డేంజర్ పని మనకు చేస్తాడు. అందుకే కోపచిత్తునితో సావాసం చేయొద్దని దేవుడు చెప్పాడు. ఇలాంటి వాళ్ళు చేయడం మంచిది కాదు. రెండోది చెడు స్నేహం మనల్ని పాడు చేస్తుంది. అంటే చెడిపోయిన వాళ్ళతో స్నేహం చేయకూడదు. పాడైపోయిన వాళ్ళతో, చెడ్డ అలవాట్లు ఉన్న వాళ్ళతో ఏం చేయకూడదు? స్నేహం చేయకూడదట. అలా స్నేహం చేస్తే ఏమవుతుందండి? 1 కొరింథీ పత్రిక 15:33 చూడండి అండి. 1వ కొరింథీ పత్రిక 15:33 ఒకటొకటే చూపిస్తాను చూడండి. అదేముంది? దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేరుపోను. చూసారా? దుష్ట సాంగత్యము అంటే ఒక మాటలో మీకు అర్థం అవ్వాలంటే, ఇన్ని మంచి పళ్ళు ఉన్నాయి, ఆ పళ్ళులో కుళ్ళిపోయిన యాపిల్ పండు ఉంది. ఆ కుళ్ళిపోయిన యాపిల్ పండు నువ్వు తీయలేదనుకో, ఉన్న పళ్ళు అన్నిటినీ ఏం చేస్తుంది? అమ్మ ఒక రోజు వదిలేసి అటు ఇటు వెళ్ళొచ్చి చూడబోతుకి అక్కడ ఉన్నాయి కూడా, అవి కూడా ఏమైపోతాయి? అవి కూడా పురుగులు బట్టి పట్టేస్తాయి. ఎందుకు? మంచి పళ్ళు మంచిగా దగ్గర పెట్టుకోవాలా. కుళ్ళిపోయిన వాటిలో ఒకటే కదా కుళ్ళిపోయింది అనుకునేటప్పటికి అన్నీ కుళ్ళిపోయి ఉంటాయి. అందుకే ఆడు ఒకడే కదా చెడిపోయినాడు, వీళ్ళందరూ మంచివాళ్ళు కదంటే ఆ చెడిపోయినాడు వీళ్ళందరూ ఏం చేస్తాడు? వాడు. అందుకే చెడిపోయిన వాళ్ళతో మన స్నేహాలు చేయకూడదు. ఒకసారి ఒక చేయకూడదు వాడికి ఏమండి, ఆడు చెడిపోయినాడు అని నాకు తెలుసు, ఆడితో నేను మనుషులను పంపకపోతే ఆడు నేను అలాగే వెళ్ళాను, నేను వస్తాను బాబు నీతో అన్నాను. మనం వాక్యం చేత నింపబడి వాక్యములు నిలబడిన వాడు ఎవరితోనైనా స్నేహం చేయొచ్చు. వాళ్ళు మారిపోతారు. అంటే వెలుగు వాక్యంతో ఉన్న వాళ్ళు ఎవరండి? వెలుగు ఎక్కడికి వెళ్తే అక్కడ చీకటి పారిపోతుంది. కానీ కులిపోయిన వాళ్ళతో స్నేహం చేశారనుకో, కులిపోయినోడు ఏం చేస్తాడు? ఇంకోటి కొలబెట్టేస్తాడు. కులిపోయినోడు ఉన్నాడు అక్కడ. ఆ కులిపోయినోడు నేను వెళ్తాను అన్నాను, కులిపోయినోడితో నేను వెళ్తే ఏమవుతుంది? ఆడు పాడైపోయినాడే, నేను వెళ్తే ఏమవుతుంది? ఆడు బాగుపడతాడు, ఆడు చీకటి తొలగిపోతుంది. కానీ వీళ్ళు శక్తి లేదు. శక్తి లేని వాళ్ళు కులిపోయినోడు తేలితే ఏమవుతుంది? వీళ్ళు కులిపోతారు.
కదా, చెడిపోతారు. అయితే నేను వెళ్తాను బాబు, మీరు వెళ్ళకండి అని చెప్పి వెళ్తే ఆడన్నాడట, ఆ పాస్టర్ గారు ఎప్పుడు వస్తారు, నువ్వురా మనం వెళ్ళిపోదాం అని వెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిపోయి వాళ్ళని ఏమని అన్నాడంటే, ఆ అమ్మాయిని చూస్తే నీకు ఏమనిపించట్లేదా, ఈ అమ్మాయిని చూస్తే నీకు ఏమనిపించట్లేదా, ఆ మందు బాటలు చూస్తే నీకేమనిపించట్లేదా అని అన్నాడంట వాళ్ళతో. అంటే ఆడు ఎవడాడు, ఆడు పాడైపోయినాడు. వీళ్ళని పాడు చేయాలని వాడికి ఏం చేస్తున్నాడు, ఆలోచనలు. వాళ్ళు వచ్చి చెప్పారు నాకు, ఇంకెప్పుడు ఆడితే వెళ్ళొద్దన్నాను, ఇంకెప్పుడు మీరు నేను వెళ్దామని చెప్తే మీరెందుకు వెళ్ళారని ఆ రోజు దెబ్బలాడాను. చూసారా, చెడిపోయిన వాడితే వెళ్తే ఏమవుతారు, కొందరు వెళ్ళారు అలా చెడిపోయారు, కొందరు వెళ్ళి వాడితే ఏమయ్యారండి, చెడిపోయినాడు. ఆడు చర్చికి వచ్చినా కానీ ఆడితో నువ్వు స్నేహం చేయడానికి వీళ్ళది, ఆడు మారాలా. ఏమవ్వాలండి, మారినోడితో స్నేహం చేయాలా. మొన్న నవనంద గారు కూడా ఆడితో స్నేహం చేశారు, ఈయన మారిపోయారు. ఎంతకాలం అయిందో అతను మళ్ళీ రోనకు రాగడానికి. నిజమే, నేనేమి రహస్యాల్లాగా ఏం మాట్లాడను, కరెక్ట్గా మాట్లాడతాను. దేవుని స్తోత్రం. చెడిపోయినోడితో చర్చికి వచ్చినా కానీ నువ్వు స్నేహం చేయకూడదు. ఎంతవరకు అంటే, బ్రదర్ నువ్వు ప్రార్థన చేసుకో, వాక్యం చదువుకుని బాగుండాలి, నువ్వు మారాలి సంపూర్ణంగా అని చెప్పాలి. కానీ ఈనాడు కూడా చర్చికి వస్తున్నాడు కదా అని చట్టపట్టాలు వేసుకొని తిరగడానికి వీలు లేదు. ఎందుకంటే మారలేనోడితో ఏంటి, చర్చికి వచ్చినోడు ఎవరు మారాలా. మారకపోతే దేవుడు వాడిని కుమారుడిగా పిల్లలుగా ఇష్టపడ్డాడు. అయితే మరి మారలేనోడు వస్తున్నాడు కదండి, మారుతాడు, వాక్యం వింటున్నాడు కదా, మారుతాడు. దేవుని స్తోత్రం. ఏ పరిస్థితిలో ఉన్నావో ఆ పరిస్థితిలో రావాలా, దేవుడు వాక్యం వినాలా, మార్చుకోవాలి. ఆ మార్చుకున్న వాళ్ళతో మనం ఎక్కువ స్నేహము చేయాలి. మారలేని వాళ్ళతో హాయి బాయి ప్రైజ్ లాట్ అంతవరకే. దేవుని స్తోత్రం. ఈ విషయాలు మీరు గమనించండి అమ్మా. లేకపోతే యాపిల్ కులిపోయినట్టుగా మనం కూడా పాడైపోతాం. అందుకే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది. 2 అమ్మా, 1 చెప్పాను, కోప చిత్తంతో సహవాసం చేయకూడదు. 2 దుష్ట సాంగత్యం, వాళ్ళతో స్నేహము చేయకూడదు. 3 ప్రతిదానికి స్నేహితుల మీద ఆధారపడకూడదు. మనకు స్నేహితులు ఉంటారు, ప్రతిదానికి వెళ్ళి మీరు అదండి, ఇది చేయాలండి, ఇది చేయాలరా, ఇది చేయాలండి, ఇది చేయాలి అని వాళ్ళ మీద ప్రతిదానికి ఏమవ్వకూడదు, స్నేహితుడి మీద ఆధారపడకూడదు. ఎందుకంటే అది లోకు అయిపోతాం. ఏమైపోతాం, లోకం అయిపోతాం. అందుకే ప్రతిదానికి స్నేహితుల మీద ఆధారపడకుండా బైబిల్ చెప్తుంది. సామెతల గ్రంథం 25:17 మాటికి నీ పొరుగు అన్నింటికి వెళ్ళద్దు. మాటికి చిన్నదాయం, ఆ సాయం, ఈ సాయం, అది ఇది అని అర్థమాని వెళ్తున్నాం అనుకో, ఏమవుతావు, లోకం అయిపోతావు. నీకున్న స్థానం ఏంటో నువ్వు ఉంచుకోవాలమ్మా. మాటికి నీ పొరుగువాడికి అంటే నీ స్నేహితుడి ఇంటికి వెళ్ళకూడదు, ఎంత వెళ్ళాలో అంతే. హల్లెలూయా. ఇంకొకటి స్నేహితుల విషయాల్లో నేను చెప్పేది ఏంటంటే, ఆడవాళ్ళతో స్నేహం చేయాలా, మగవాళ్ళతో స్నేహం చేయాలి. కొంతమందికి ఏంటంట బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్. ఎప్పటి వరకు ఒకవేళ చదువుకుంటే కాలేజీలో ఉంటే ఉండొచ్చు, కానీ మ్యారేజ్ అయిన తర్వాత నీ గర్ల్ ఫ్రెండ్ మీ ఆవిడే, మ్యారేజ్ అయిన తర్వాత నీ బాయ్ ఫ్రెండ్ నీ భర్తే. హల్లెలూయా. అంతేగాని నాకు గర్ల్ ఫ్రెండ్ ఉండేది తీసుకొస్తాను, ఇంటికాడ కేక్ కొత్తాను అని అంటే పిల్లల దగ్గర కుదరదు. నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, మన ఇంట్లో కేక్ కొద్దాం అని భార్య అనడానికి వీలు లేదు. నీకు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉంటే కనుక అవి వదిలే, అవి ఇంకా పక్కన పెట్టు. నీ గర్ల్ ఫ్రెండ్ ఎవరై ఉండాలా, నీ భార్య. నీ బాయ్ ఫ్రెండ్ ఎవరై ఉండాలా, నీ భర్త. ఎంత బాగుంటుందండి. కేకులు కోసుకుంటారో కోళ్ళు కోసుకుంటారో మీ ఇష్టం, తినండి, ఏం పర్వాలేదు. హల్లెలూయా. ఏ గొడవ ఉండదు, సంతోషంగా ఉంటుంది. హల్లెలూయా. అందుకే ఎవరినో తీసుకొచ్చి కోసేవారికో ఇంకా ఆ రోజు నుంచి నీ ఇంట్లో చిచ్చు మొదలవుతుంది. ఆ చిచ్చు ఈ రోజుకి ఆ రోజుకి కాదు, ఇంకెన్ని రోజులైనా అది అలాగా మండుతూనే ఉంటుంది. అందుకనే ఇటువంటివి ఇంకొద్దు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అర్థమవుతుందా మీకు? పెళ్లి కాలం వాళ్ళు కూడా ఇలాగే, పెళ్ళి అయిన తర్వాత ఇంక గర్ల్ ఫ్రెండ్ ఉండకూడదు, బాయ్ ఫ్రెండ్ ఉండకూడదు. ఎందుకంటే కాలేజీల్లో ఉంటే ఉండొచ్చు ఫ్రెండ్స్, కానీ పెళ్ళి అయిన తర్వాత ఏమవ్వాలా, లేడీ ఫ్రెండ్లే ఉండాలి నీకు.
పురుషుడికి ఏ ఫ్రెండ్లు ఉండాలమ్మా? అమ్మా, పురుషుడి ఫ్రెండ్లే ఉండాలి, ఇంకా లేడీ ఫ్రెండ్లు పక్కనెట్టాలా? బాయ్స్కి లేడీస్కి లేడీ ఫ్రెండ్లే ఉండాలి, బాయ్ ఫ్రెండ్లు ఇంక పక్కనెట్టాలా? లేకపోతే కాపురాలు సంవత్సరాలు కూలిపోతాయి. ఈరోజు ఎక్కువ కూలిపోవటానికి అయ్యే కారణం ట్రెండ్ మారిపోయిందని వెనకాలేసి తిరుగుతున్నారు బాయ్ ఫ్రెండ్లని, గర్ల్ ఫ్రెండ్లని. మరి అది అయిపోయిన తర్వాత కూడా ఆ ట్రెండ్ చేద్దాం అనుకుంటున్నారు. అందుకని ఏమవుతుందో తెలుసా? కాపురాలు కూలిపోయి మటర్లు ఎక్కువైపోయినాయి. గ్యాస్ దాంట్లో పెట్టేశారు, అందులో పెట్టేశారు, ఇందులో పెట్టేస్తున్నారంటే ఎందుకు పెడుతున్నారు? బాయ్ ఫ్రెండ్ చెప్తున్నాడు ఆడ కాస్త ఎక్కువ ఉందంటే లేకపోతే మనం ఎంజాయ్ చేద్దాం అంటాడు ఆడు. కాబట్టి ఏ ఫ్రెండ్లైనా వదిలేండి. ఇంకా నీ ఫ్రెండ్ ఎవరై ఉండాలా? దేవుడు చూద్దాం. ఫస్ట్ ఎవరై ఉండాలి? నీ భర్త అయి ఉండాలా, నీ భార్య అయి ఉండాలి. ఇలాగ ఉండండి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆడవాళ్ళకి ఫ్రెండ్లు ఉంటారు, ఆడవాళ్ళ ఫ్రెండ్స్తో కొనసాగించండి. మగవాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, మగవాళ్ళతో ఏం ప్రాబ్లమ్స్ రావు. ఈ విషయాలు గమనించండి అమ్మా. మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. 4వది, స్నేహితులను విసిగించకూడదు. స్నేహం చేసే వాళ్ళు ఏం చేయకూడదు? మనం విసిగించకూడదు. అదే సామెతల గ్రంథం 25:17 ఉంటుంది. నువ్వు అత్తమాను మాటికి వెళ్ళకూడదు. ఒకటి. రెండోది ఏం చేయగలకూడదు? వెళ్ళి వాళ్ళని అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలని ఏం చేయకూడదు? విసిగించకూడదు. విసిగితే మన కోసం చెడ్డగా మాట్లాడుకుంటారు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటాడు? చెడ్డగా మాట్లాడుకుంటారు. అందుకే అక్కడ 25:17 ఏముంది? వెళ్ళడం వల్ల విసిగించబడతాడు. అందుకే విసిగించకూడదు. 5 ఏంటంటే స్నేహితులను గురించి బయట వారితో చెడ్డగా మాట్లాడకూడదు. ఏం మాట్లాడకూడదండి? చెడ్డగా ఫలానా నా స్నేహితురాలు ఎలా చేసింది, నా స్నేహితుడు ఎలా చేసాడని ఉన్న వాళ్ళు అందరితో చెప్తే వాళ్ళు వచ్చి మళ్ళీ ఇద్దరికి చెప్తే ఇప్పుడు మళ్ళీ ఇద్దరు కొట్టుకుంటారు. అందుకనే స్నేహితుల గురించి బయట వారి దగ్గర ఎలా చెప్పకూడదు? చెడ్డగా మాట్లాడకూడదు. అది ఏం చేస్తుందంటే స్నేహాన్ని దెబ్బతీసేస్తుంది. ఏం చేస్తుందమ్మా? స్నేహాన్ని దెబ్బతీస్తుంది, పాడు చేస్తుంది. సామెతల గ్రంథం 16:28 కొండెగాడు మిత్రభేదము చేయను. ఈ కొండలు చెప్పటం మొదలెట్టేవానికే నీ స్నేహం విడిపోతుంది. నీ స్నేహం అవుతుంది. అందుకే నీ స్నేహితురాలి కోసమైనా నీ స్నేహితుడి కోసమైనా ఏం చెప్పాలా? మంచి ఉంటే చెప్పు, లేకపోతే ఊరుకో. కానీ వాళ్ళ కోసం చెడ్డగా చెప్పావు అనుకో, మీ స్నేహం అవుతుంది, విడిపోతుంది. ఖచ్చితంగా విడిపోతుంది అమ్మా. 6, స్నేహితులకు నమ్మక ద్రోహం చేయకూడదు. స్నేహితులకు ఏం చేయకూడదు? నమ్మించి మోసము చేయకూడదు అన్నమాట. అంటే ఏది ఉందో అదే చెప్పాలా. కొంతమంది స్నేహితులనే మోసం చేద్దాం అనుకుంటారు. ఆ స్నేహితులను మోసం చేసినట్టు ఒకటి చెప్పండి బైబిల్లో. తెలీదా? ఏసై ఎన్నికలేని ఉన్నాము అని స్నేహితుడు అన్నాడు. ఎవడాడాడు? ఇస్కరియోతు యోధ. ఆ ఇస్కరియోతు యోధే ఆయన్ని సిలువేయడానికి అప్పగించాడు, మోసం చేశాడు. అలాంటి వాళ్ళ విషయంలో అంటే స్నేహితులను ఏం చేయకూడదండి? నమ్మిన స్నేహితుల్ని మోసం చేయకూడదు. సామెతల గ్రంథం 25:19 ఆ మోసం చేసిన వాళ్ళు ఎలాంటి వాళ్ళని బైబిల్లో రాయపడదంటే విరిగిన కాలు. అటు ఎలాంటోడండి? విరిగిన కాళ్ళు అట్టాడు. 2, విరిగిపోయిన పన్ను. విరిగిపోయిన పన్నుతో ఏమైనా తినగలవా? అలాంటి వాడితో సమానం అంట మోసం చేసిన స్నేహితుడు. ఉంది అక్కడ. అదే ఈ మోకాళ్ళు వదిలేసిన మోకాలతో సమానం అంట అమ్మా. 7వ మాట, స్నేహితుల మనసులను బాధపరిచి నవ్వుకోకూడదు. స్నేహితులైన వాళ్ళని మనం ఓదార్చాలి, కానీ స్నేహితులు ఏం చేయకూడదు? వాళ్ళని ఎటకారం చేసి వాళ్ళని అందరి ముందు నవ్వులాటం చేశాను. ఎక్కడ వెళ్తున్నాడు అనుకోండి, అక్కడ ముళ్ళు వేసాం, ఆ ముళ్ళు గుచ్చుకోలేకొద్దరుగా దవ్వి అంటే నవ్వులాటం చేశాను అనకూడదు. అంటే వాళ్ళకి ఏదో ఇవ్వబోయామనుకోండి, అది పట్టుకొని వెళ్తున్నారు అనుకోండి, అది దాసేసి వాళ్ళు నెలుక్కొని అయిన తర్వాత ఆ తర్వాత ఎవరో చెప్పారు ఫలానా వాళ్ళ దగ్గర ఉందని, వచ్చి మీ దగ్గర ఉందంట కదా అంటే నవ్వులాటికి చేశాను, సరదాగా చేశాను, అది చేశాను అనకూడదు. ఇంపార్టెంట్ ఇవి అలాగే నువ్వు మాట్లాడడానికి. వీళ్ళు కొంతమంది ఏం చేస్తారు? దాసేస్తారు. దొరికితే పల్లికి ఇచ్చి సరదాగా చేశాను అంటారు, లేకపోతే సొంతం చేసుకుంటారు. అలాంటిది స్నేహాల్లో ఉండకూడదు. అది వాక్యం చెప్తుంది చూడండి. సామెతల గ్రంథం 26:19
సామెతల గ్రంథం ఏమండి, మోసం చేసి అతను వస్తువు దాచేసి మళ్ళీ వెళ్ళి నీ దగ్గర ఉంది కదయ్యా అని అంటే నవ్వి లేదు సరదాగా చేశాననే మాటలు మనము మాట్లాడకూడదు. 20:19 ఏముందంటే తన పొరుగు వాడిని మోసపుచ్చి నేను నవ్వులాటకు దీన్ని చేసి తినని పలుకు వానితో సమానుడు. ఏమంటే తన పొరుగు వాడిని మోసపుచ్చి నేను నవ్వులాటకు చేశాను అనకూడదు, అనడానికే వెళ్ళలేదు. అలాంటి పనులు చేయొద్దు. తాళాలు దేసేస్తూ ఉంటారు కొంతమంది, నెలుకుంటే ఆ తర్వాత ఇచ్చి సరదాగా చేశానంటారు. అది తెలితే సరదా, తెలియకపోతే అదే నిజం చేస్తారు. కాబట్టి అలా ఎప్పుడు స్నేహితుల్ని ఆట పట్టించకూడదు, అది మంచిది కాదు. దేవుని స్తోత్రం. ఈ మధ్యన కొంతమంది కేకులు కోయడానికి స్నేహితులు తీసుకెళ్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఒక అమ్మాయిని కేక్ కోయించి ఆ అమ్మాయిని ఇలా కేక్ కోసి ఇలా చేస్తుంటే ఆ బుర్ర పెట్టి ఇలాగ అనిసేసారు. అందులో 2 పుల్లలు పెట్టారు, 2 కూడా పండ్లు దిగిపోయినాయి. అయ్యే నవ్వులు అంటే కేక్ అంటే కేక్ చక్కగా కోసుకోవాలి, తినిపించుకొని చప్పట్లు కొట్టుకొని చేసుకోవాలా. ఆ కేకుల్లో ముంచడం ఇలా చేయండి. ఆ స్ప్రే ఎక్కడ కొట్టుకోవాలా? ఆ పక్కన ఏదో అందంగా ఫుడ్ కొట్టుకోవాలి. వీళ్ళు ఏం ఎక్కడ కొట్టుకుంటున్నారు? మొఖాలు కొడుతున్నారు. అదేంటండి? కాబట్టి ఈ ముఖాంతా పాముకుంటున్నారు కేక్ని. కేక్ ఎందుకండి? తినడానికి. వీళ్ళు ఏం చేస్తారు? ముఖం మీద గుడ్లెట్టు కొట్టుకుంటున్నారు. ఇవన్నీ కూడా వికృత చర్యలు, అవి మంచివి కాదు. అందంగా చేసుకోండి. ఒకవేళ అలాంటి స్నేహితులు లేకపోతే కుటుంబంతో చేసుకోండి. అలా మంచి స్నేహితులు ఉంటే మంచిగా చేసుకోండి. చెడ్డ స్నేహితులతో మాత్రము అలా చేసుకోకూడదు. హల్లెలూయా. ఈ విషయాలు గమనించండి. 7 విషయాలు చెప్పాను. 7 స్నేహితాలు, ఈ హెచ్చరికలు అనమాట. బైబిల్ చెప్తున్న ఇలాంటి స్నేహితులతో ఉండద్దని. ఒకటేంటి చెప్పండి? స్నేహితుల్ని ఎంచుకుంటూ జాగ్రత్తగా ఎంచుకోవాలి, మంచి వారిని ఎంచుకోవాలి. 2 చెడు స్నేహాల్లో మనల్ని పాడు చేస్తాయి, చెడు స్నేహాలు విడిచిపెట్టేయాలి. 3 ప్రతిదానికి స్నేహితుల మీద ఆధారపడకూడదు. 4 స్నేహితులను విసిగించకూడదు. ఏం చేయకూడదు? ఆత్మాను వాళ్ళని విసిగించకూడదు. 5 స్నేహితుల గురించి బయట చెడ్డగా చెప్పుకోకూడదు. 6 స్నేహితులకు నమ్మక ద్రోహం చేయకూడదు. 7 స్నేహితుల మనసులను బాధపరిచి నవ్వుకోకూడదు. స్నేహితులు బాధపరిచి వాళ్ళని నవ్వుకోకూడదు. అది స్నేహము కాదు. ఇలాంటి స్నేహాలు ఏమైనా ఉంటే, అలాంటి బాధపరచడం ఉంటే వాళ్ళు వదిలేయండి. అది స్నేహం కాదు, అది రాక్షస క్రీడ, అది కాదు. అవి వదిలిపెట్టండి. కాబట్టి ఇప్పుడు అన్ని వదిలేండి. ఏం చేయాలంటే యేసయ్యతో స్నేహం చేయండి. ఏం చేయండి? యేసయ్యతో. ఇప్పుడు నాకు స్నేహితులు చాలామంది ఉండేవారు ఒకప్పుడు, వాళ్ళందరినీ విడిచిపెట్టేశాను. ఏమండి? అలాగే ఇక్కడ ఒక స్నేహితుడు ఉండేడు. ఆ స్నేహితుడితో ఉండేవాడిని. ఆ స్నేహితుడు కూడా ఇప్పుడు పెద్దగా లేదు. ఇప్పుడు నా స్నేహం అంతా ఎవరితో? దేవునితో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం పాట పాడుకుంటే ఇలా పాడుకోవాలి. స్నేహితుడు ప్రాణప్రియుడు, అతడే నా ప్రియ స్నేహితుడు. స్నేహితుడు ప్రాణప్రియుడు, అతడే నా ప్రియ స్నేహితుడు. హల్లెలూయా. ఎందుకు అతడు స్నేహితుడు అంటే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినవాడు. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినంత స్నేహం ఇక్కడ ఉందా అంటే? అందుకే ఈ లోకంలో స్నేహాలు ఉంటే ఉండొచ్చేమో, కానీ ఆయన లాంటి స్నేహితుడు ఇంకెక్కడ మనకు దొరకడు. ఆయన మనతోనే ఉండి మనల్ని నడిపించే స్నేహితుడు, మనకు ఆలోచన చెప్పే స్నేహితుడు, మన మేలును కోరుకుంటే స్నేహితుడు. కాబట్టి ఈ స్నేహితుడిని మనం పోగొట్టుకోవద్దు. ఈ స్నేహితుడికి ఏం చేయాలంటే ఆయన ఏం చెప్తాడో అది చేస్తే ఆయన స్నేహం మనకి నిలబడుతుంది. అలా నిలబెట్టుకొని ఆయనతో నడుస్తూ ఆయన రాజ్యవారసులుగా మనం మారిపోదాం. ప్రార్థన చేసుకుందాం. 4 మాటలు చెప్పాలమ్మా, చాలా మంచిది. దేవుని స్తోత్రం. 4 మాటలు చాలా సింపుల్గా చెప్తాను, మీరు చక్కగా రాసేసుకోండి. ఎందుకంటే కొంచెం విస్తారంగా మాట్లాడుకున్నాం కదా. దేవుని స్తోత్రం. అపోస్తుల కార్యము 10:43. అపోస్తుల కార్యాల గ్రంథం 10:43. మలాకీ గ్రంథం 3:16.